సారీ చెప్పినందుకే విడిపోయారా? అవును సార్. అసలు సారీ ఎందుకు అడిగావే? వీణ వాష్రూమ్ వాడుకున్నాడు. ఆయన వాష్రూమ్ నువ్వు ఎందుకు వాడుకున్నావు? స్టూడెంట్స్ కి టాయిలెట్ కట్టుకుని డబ్బులు వేసాడు సార్ ఈ పెద్ద మనిషి. ఏం తప్పు తప్పి తప్పకుండానే కాకున్నావా? కష్టపడిపోయినా ఇద్దరు కలిసి ఒక వాష్రూమ్ వాడకుండా ఒక ప్లేన్ వాడితే సొల్యూషన్ వస్తుంది. మీకు పిల్లలు పుట్టరు, మీకేమో పిల్లలంటే చాలా ఇష్టం. 7 years నుంచి మీరు పిల్లల కోసం చాలా కష్టపడుతున్నారు, మరి పిల్లలు పుట్టట్లేదు. అందుకని డైవర్స్ తీసుకుంటున్నారు. ఇట్స్ క్లీన్. ఏమి దానికి చేయబాలేదా? అమ్మాయికి నిజంగానే పిల్లలు పుట్టారు సార్. ఓ సారీ అండి, నాకు ఆ విషయం తెలీదు. షిట్ హాస్ బీయింగ్ ఇన్సిస్టెడ్. సారీ అండి. సార్ ఆ పిల్లలు పుట్టడానికి లోపల నా పేరు వేసి అప్లై చేయండి. ఇలాంటి వాటికి సింపతి మంచిదే, కానీ మెడికల్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఈ అడ్రస్ ఒకటి నాకు వాట్సాప్ చేస్తే సర్టిఫికేట్ తెప్పిస్తాను, కోర్టులో సబ్మిట్ చేద్దాం. ఓకే. ఎందుకు ఏడుస్తున్నావు? నాకు పిల్లలు పుట్టడం రాయించాను. ఈ రోజుల్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ చాలా వచ్చేసినాయి. పిల్లలు పుట్టకపోవడం అనేది అసలు ప్రాబ్లమే కాదు. చూడు, నువ్వు త్వరలోనే అమ్మ అని పిలిపించుకుంటావు. నీకు కావాల్సింది ఇవ్వడానికి దేవుడు కొంచెం టైం తీసుకుంటాడు. అప్పుడే కదా దాని వాల్యూ తెలిసింది. నీ లైఫ్ లో మంచి హస్బెండ్ ఇచ్చాడు, మంచి బేబీని కూడా ఇస్తాడు. వాడి తప్పు కాకున్నా తప్పు వాడిదేనని ఒప్పేసుకోవడం వాడికి అలవాటు అనుకుంటానమ్మా. అప్పుడు వాడు నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం వాడు కాదు, వాడి ఈగో కాదమ్మా, నా ఈగో. కాలేజీలో 1000 మంది స్టూడెంట్స్ లో నిన్ను ఒక్కడిగా నేను ఒప్పుకోలేకపోయాను. అట్లాంటిది నిన్ను నా అల్లుడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను? నా కూతుర్ని వదిలే వదలకపోతే ఇవాళ చేస్తావా? కాంటాక్ట్ సర్టిఫికేట్ లో బ్యాడ్ అని రాస్తా, ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేస్తా. ఏం పీకో ఇవన్నీ ఏం చేయను. ఇంకోసారి నువ్వు నా కూతురుతో కనిపించావనుకో, సూసైడ్ చేసుకుంటా. నీకు నా ఈగో గురించి బాగా తెలుసుగా. బ్లాక్ మెయిలా? చచ్చిపో. గౌతమ్, మా డాడీకి యాక్సిడెంట్ అయింది. గౌతమ్తో కొంచెం మాట్లాడాలి నేను. మీరు బయటికి వెళ్ళండి. ఇది యాక్సిడెంట్ అనుకుంటున్నావా? సూసైడ్ చేసుకోవాలని ట్రై చేశాను, ఫెయిల్ అయిందంతే. నెక్స్ట్ టైం ఫెయిల్ అవ్వను. ఏం మాట్లాడతారు మీరు? మీకు అనిపించా? ఎన్ని జన్మలు ఎత్తినాను నాకు నచ్చవరా. నేను చచ్చిపోయిన తర్వాత మీరు హ్యాపీగా ఉండండి. నేనే చచ్చిపోక్కర్లేదు, నేనే వెళ్ళిపోతా. హ్యాపీగా ఉండండి. ఏమంటున్నారా? చచ్చిపోతానన్నారా? ప్రపంచాన్ని సూసైడ్ అనిపించచ్చు, కానీ నా దృష్టిలో నేను చంపిన వాడిని అవుతా. లైఫ్ లో మా గిల్ట్తో నేను బతకలేను మావా. నేను సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే నువ్వు నమ్మవని చెప్పి వాడు సారీ అడిగేలా చేసి నీ దగ్గర బ్యాడ్ నువ్వు వాడిని అసహించుకునేలా చేశావు. నీతో ఉండడం కన్నా మా డాడీతో ఉంటేనే సేఫ్ అనిపిస్తుంది. వాడింత మంచోడని నాకు అప్పుడు తెలియదు. ఐఎమ్ సారీ రా, కానీ వాడి లైఫ్ ని ఇప్పుడు సెట్ చేసే బాధ్యత నీది నాదేనా? చిన్న ఎక్కడుంది మామయ్య? తనతో ఉండాలి, తన వస్తువులన్నీ తీసుకొచ్చేయమని. అక్కడ ఇంకేమేమి ఉన్నాయో అన్ని ప్లీజ్ ప్లీజ్, పుట్టబోయే బిడ్డ కోసమే ఆలోచించండి అత్తయ్య. నీ వయసు ఎంత? జస్ట్ 59. నీకేమో 59, నాకేమో 50. నువ్వు వచ్చి నన్ను అత్తయ్యా నిలబడదేవుతో నా కర్మ కాకపోతే నువ్వు నా కూతురు విడిపోవాలని 1 దేవుళ్ళకి దండం పెట్టుకున్నాను. క్షమించండి అత్తయ్య, చిన్న మీద ఉన్న ప్రేమతో ఏం మాట్లాడుతానో అర్థం కావట్లేదు. క్షమించండి అత్తయ్య. పిచ్చి కూడా
నిజమే. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ డైవర్స్ పేపర్స్ కి మా నాన్నకి మీ నాన్నకి ఏమైందో చెప్పు. మా నాన్న పిన్నికి డైవర్స్ అప్లై చేద్దాం అనుకున్నాడు. తప్పే దాంట్లో మీ నాన్న మా అమ్మాయికి డివోర్స్ ఇవ్వడం కాదు, మా అమ్మాయి మీ నాన్నకి డివోర్స్ ఇస్తుంది. మళ్ళీ మా కోర్టులోనే కలుద్దాం. ఏంటి అమ్మాయి బిలాంగింగ్స్ తీసుకెళ్తున్నట్టున్నారు? ఊరికే సరదాగా. కొంతమంది తప్పు చేస్తే తెలుసుకోవడానికి లైఫ్ టైం పడుతుంది. అసలు ఈ టైంలో ఎందుకు వచ్చారండి? ఏంటి ఎలా వచ్చారు? నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాక గౌతమ్, పెళ్ళంటే 2 సంతకాలు కాదు, చాలా జ్ఞాపకాలు. నువ్వు నాకు తాళి కట్టాలి, మెట్టెలు తొడగాలి, ఇద్దరం పట్టుబట్టల్లోనే పెళ్లి చేసుకోవాలి. అంటే ఇప్పుడు పెళ్లి మండపానికి షిఫ్ట్ చేశారన్న. వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లోని డాడీ రిజిస్ట్రార్ తో మాట్లాడారు, అక్కడ కూడా అలా చేసుకోవచ్చంట. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? హ్యాపీ. రేపు మనం షాపింగ్ కి వెళ్దాం. రిపోర్ట్ వచ్చేసింది. ఏంటది? ఏంటది? కరోనా సర్టిఫికేట్. కరోనా కరోనా ఇప్పుడు ఎక్కడ ఉంది కరోనా? ఏంటి అందరూ టెన్షన్ లో ఉన్నారు? ఏంటది? ఫర్టిలిటీ పిల్లలు పుడతారు లేదు. ఏముంది? పుట్రలు వచ్చింది అంకుల్. ఎవరిది? ఆల్రెడీ చూసావా 100% పిల్లలు పుట్టని రిపోర్ట్ వచ్చింది. సంధి ఎందుకు చేయించుకున్నావు? చేయించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే 30+ అయితే పిల్లలు పుట్టారని న్యూస్ లో చూసా. సేఫ్టీ బాగుంటుందని చేయించి ఇలా జరిగింది. పుట్టారని తెలిసింది కదా, ఇప్పుడేం చేస్తావు? గౌతమ్, బాధపడుకో. ఇలాంటి సర్టిఫికెట్లు ఏవి మనల్ని విడదీయలేవు. నేను ప్రేమించింది నిన్ను, రేపు మనకు పుట్టబోయే పిల్లల్ని కాదు. అది కాదు నాన్న, పిల్లలు పుట్టకపోతే ఫ్యూచర్ అడాప్ట్ చేసుకుంటాను డాడ్, ఇట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ. అయినా ఎంతమంది ఇలా పెళ్లికి ముందు టెస్ట్ చేయించుకుంటారు? ఎంతమంది గౌతమ్ లాగా జెన్యూన్ గా ఉంటారు? మనం ఒకళ్ళని ఇష్టపడుతున్నామంటే వాళ్ళ ఇష్టాలని, టేస్ట్లని మాత్రమే కాదు, వాళ్ళ లోపాలని కూడా లవ్ చేయాలి. నీకు పిల్లలు పుట్టాలని తెలిసినా కూడా నిన్ను పెళ్లి చేసుకోవడం రెడీ అయిపోయిందంటే తను బంగారంలా. ఎట్టి పరిస్థితుల్లోనూ తనను మిస్ చేసుకోవద్దు. ఈ 2 రోజులు నీ లవ్ గురించి, డైవర్స్ గురించి తెలియకుండా మేనేజ్ చేసావంటే నీ లైఫ్ హ్యాపీరా. ఈ టైంలో ఎవరు? చెప్పు. గౌతమ్ ఎల్లుండే నీ డేట్. మార్నింగ్ 11 o'clock నీ పెళ్లి. ఈ లోపల ఈ డైవర్స్ పేపర్స్ నా దగ్గర ఉండాలి. సరే ఈడప్పుడు చెప్పు. ఎల్లుండి డెలిగిరి డివోర్స్ కేసు హియరింగ్ రెడీ ఉంది. సరే. హలో, నేను మీ భార్య పల్లవి తరపున లాయర్ మాట్లాడుతున్నాను. ఎల్లుండి మార్నింగ్ 9:30కి మీ డివోర్స్ కేసు హియరింగ్ ఉంది, సో కోర్టుకు వచ్చేయండి. ఒరే తండ్రి కొడుకులు కలిసి ఎగ్జామ్ రాయడం చూశారు, కలిసి బార్ లో బీరు కొట్టడం కూడా చూశారు. ఇలా ఇద్దరు కలిసి డైవర్స్ కోసం కోర్టుకు వెళ్ళడం ఫస్ట్ టైం అవుతుంది, రెడీయా? నేను రెడీయే, త్వరగా రా. సార్ 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 ఈ బిల్లు అప్పుడు చాలా పెద్ద రిస్క్ ఉంటుంది సార్. ఏంటది? లవ్ గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ పెళ్లి మీద తెలుసు సార్. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి సార్. అమ్మాయి ఎవరు కాదు సార్, వాళ్ళ మ్యారేజ్ చేయాలి. అందుకేనా వాడు రిజిస్టర్ మ్యారేజ్ అంటే అంత కంగారు పడుతున్నాడు? అవును సార్. హలో సార్, నేను చెప్పినట్టే మీ అల్లుడు గారికి విడాకులు ఇప్పించేస్తాను సార్. నీగా అవును సార్, ఇప్పించే తీసుకుంటే సార్ ఇప్పించే.
విద్యా పార్టీ కరెక్ట్ కాదని చెప్పాను, కానీ నువ్వు వినలా. ఇంత పెద్ద విషయం దాచిపెట్టి పెళ్లి దాకా తెచ్చాడు. విద్యా, వాడిని ఏం చేద్దాం చెప్పమ్మా. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం డాడ్. వాట్? వాళ్ళని ఇంకా ఎంత మోసం చేయాలనుకుంటున్నాడో నేను చూడాలి. కరెక్ట్, గుడ్ గర్ల్. ఈ ఒక్కసారి నా మాట వింటాను ప్లీజ్, ప్లీజ్. అదే మీరైనా చెప్పండి, అంటే కాపురం నిలబెట్టాలి కానీ ఇలా విడగొట్టకూడదు. నువ్వు అరగంట కూర్చోకుండా నిలబడే ఉండు, అప్పుడు నిలబెడతాను కాపులు. కావాలంటే ఎంతలో ఉందో టెస్ట్ చేయని ఫిట్నెస్ టెస్ట్ చేయండి. మీ భర్తేనమ్మా? నేనే డ్రైవర్ ఏం కారణం తెలుసుకోకుండా డైవర్స్ ఏంటి సార్? కనిపిస్తుందిగా తన తప్పుదని తెలుసుకుంది, ఇంకా కారణాలు ఎందుకు? కన్ఫర్మ్ డైవర్స్. థ్యాంక్ యూ సార్. సార్ 2 minutes ఎందుకు? ఏంటి? పెళ్లిని ఇంగ్లీష్ లో మ్యారేజ్ అని ఎంత రారో తెలుసా? ఏ ఏజ్ లోనైనా చేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఓహో, మా తెలియదే. థ్యాంక్ యూ సార్. 1 minute. ఆ రోజు ఆ డైవర్స్ నోటీస్ నేను నీకు ఇచ్చింది కాదు, గౌతమ్ సార్ ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఆ అమ్మాయికి ఇచ్చింది. ఆ విషయం వాళ్ళ మామయ్యకి తెలియకూడదని నా పేరు చెప్పాడు. ఆ అబద్ధం ఇంత దూరం వచ్చింది. నేను చెప్పాలని జడ్జి గారు చూస్తున్నాను, సాక్ష్యం చెప్పు. అవును తిని ఆ రోజు ఎలా మ్యారేజ్ నేను ఇంకా అలా జరిగింది. సరే, ఇప్పటికి నువ్వు నన్ను నమ్మకపోతే నేను ఏమిటో నీకు చూపిస్తాను. ఓయ్ ఓయ్, ఏంటి పోతాయా సార్? 30 seconds సార్. చూడు, నువ్వేమన్నా నా గుండె పైన నువ్వే, నా గుండె లోపల నువ్వే. చూడండి సార్,